సో చాలామంది పేషెంట్స్ ఫ్రీక్వెంట్‌గా మమ్మల్ని అడిగే క్వెషన్, మేడం అందరూ ఈ మధ్య మెన్స్ట్రువల్ కప్స్ యూజ్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ సేఫ్ టు యూజ్? దాంతోటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా? దాంతో ర్యాషెస్ వస్తాయా? పెయిన్ ఉంటుందా? లీకేజ్ ఉంటుందా? ఇలా మాకు ఫ్రీక్వెంట్‌గా చాలా క్వెషన్స్ వస్తున్నాయి. సో అందుకే ఇవాళ నేను ఈ టాపిక్ చెప్తున్నా. సో మెన్స్ట్రువల్ కప్ అనేది ఈజ్ వెరీ సేఫ్ టు యూజ్ అండ్ ఇట్స్ అడ్వాన్స్డ్ థింగ్ నౌ. సో ప్రీవియస్‌గా క్లాత్స్ యూజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత ప్యాడ్స్‌కి చేంజ్ అయ్యారు. నౌ ఎవ్రీబడీ ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ మెన్స్ట్రువల్ కప్. బికాస్ ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ అండ్ యూ విల్ బి వెరీ కంఫర్టబుల్ మెన్స్ట్రువల్ కప్‌తో. సో అసలు మెన్స్ట్రువల్ కప్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది? సో మెన్స్ట్రువల్ కప్ అంటే ఇట్స్ ఎ కోనికల్ షేప్. కోనికల్ షేప్‌లో ఉంటుంది. టు హోల్డ్ ద బ్లడ్, మెన్స్ట్రువల్ బ్లడ్ అండ్ కింద ఒక స్టెమ్ ఉంటుంది. ఆ స్టెమ్ ఏంటంటే మనం లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత తీయాలంటే బయటికి తీయాలంటే స్టెమ్‌ని పట్టుకొని తీస్తాం. సో మెన్స్ట్రువల్ కప్ దేంతో చేస్తారంటే ఇట్స్ నాట్ ఎ ప్లాస్టిక్. దాన్ని సిలికాన్‌తో తయారు చేస్తారు. సో అందుకని అది చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. దాన్ని మనం లోపల పెట్టుకుంటే కూడా వెజైనాలో పెట్టుకుంటే ఇన్సర్ట్ చేస్తే కూడా మనకి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. అసలు లోపల మెన్స్ట్రువల్ కప్ ఉన్న ఫీలింగ్ అనేది కూడా మనకేం అర్థం అవ్వదు.